అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. సుమారు 40 సంవత్సరాల కిందట 13వ సిపిఎం పార్టీ 13వ మహాసభలు జరిగాయి. యావత్తు నెల్లూరు మొత్తం ఎరిపెక్కింది. ఇప్పుడు మళ్ళీ 27వ మహాసభలు 1వ తేదీ నుంచి ప్రారంభించబడుతున్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మనతో సార్ నమస్తే. నమస్కారం సార్, అంటే 40 సంవత్సరాల కిందట సేమ్ పుచ్చల్పల్లి సుందర గారి సారథ్యంలో ఇక్కడ జరిగాయి. మళ్ళీ ఇప్పుడు 27వ సభలు జరుగుతున్నాయి. ఈ సభలకు ప్రధాన విశిష్టత ఏమిటి? 1978లో 13వ మహాసభ ఆ రోజు సుందరయ్య గారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఇక్కడ జరిగింది. ఆ రోజు నేను ఇక్కడ వాలంటీర్గా పనిచేశాను. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు వచ్చినాయి. అప్పుడు చాలా పెద్ద మొబిలైజేషను ర్యాలీ జరిగినాయి. భూ పోరాటాలు, మన గిట్టుబాటు ధరల కోసం రైతాంగ పోరాటాలు జరుగుతున్నటువంటి సమయంలో అవి జరిగినాయి ఆ మహాసభలు. ఇప్పుడు కొత్త రకమైన సమస్యలు మనం ఈరోజు ఎదుర్కొంటున్నాం. అభివృద్ధికి సంబంధించిన సమస్యలు, నిరుద్యోగము, ధరలు పెరగటం, కరెంట్ ఛార్జీలు పెరగటం. కానీ ఇప్పుడు ప్రజలు ఎదుర్కొనే సమస్యలను చర్చించి దీనికి ఒక పరిష్కారాన్ని మహాసభలో రూపొందిస్తాము. పరిష్కారం అని అంటే ఒకటి విధానపరమైన ప్రత్యామ్నాయం, రెండోది ఆ ప్రత్యామ్నాయాన్ని సాధించేందుకు అవసరమైన ప్రజల కార్యాచరణ. ఈ రెంటిని కూడా రేపు మహాసభలో చర్చించబోతున్నాం. సార్, అదేవిధంగా ప్రస్తుతం అంటే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విధానాలు కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వ విధానాల మీద కూడా చర్చించే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? రాష్ట్ర ప్రభుత్వం విజన్ 47 స్వర్ణాంధ్ర విజన్ 2047 అని ఒక ప్రతిపాదన పెట్టింది. దాంతోపాటు ఒక 20 పాలసీ మ్యాటర్స్ చేసింది. ప్రజలు అడుగుతుంది ఏంటంటే, మేము నీకు తక్షణం కొన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు జరపడానికి ఓటేసాం, భారీ స్థాయిలో ఓటేశారు, గెలిపించారు అత్యధిక మీద. ఆ హామీల సంగతి ఏంటి? ముందు హామీలు అమలు చేసి మేము పనిచేసే ప్రభుత్వాన్ని నిరూపించుకొని ఆ తర్వాత భారీ ప్రణాళికలు పెట్టండి. ఇప్పుడు పోలవరం బనకచెర్ల 80,000 కోట్లతో చేస్తామని అంటున్నారు, ఓ భారీ ప్రాజెక్టు. గోదావరి, కృష్ణా, పెన్నాని కలుపుతామంటున్నారు. ఈ 3 నదులు కలపడానికి చిన్న చిన్న ప్రాజెక్టులు మధ్యలో చాలా ఉన్నాయి. అవి కరువు ప్రాంతాల్లోనే, ఎనగబండి ప్రాంతాల్లో ఉన్నాయి. వెలుగొండ ప్రాజెక్ట్ లాంటివి, సీతారాంపురం రిజర్వాయర్ లాంటివి అన్నీ కూడా చేసేస్తే 1,000-2,000 కోట్లతో అయ్యాయి ఇవన్నీ. ఆ తర్వాత మీరు లింక్ చేసేస్తే సబబుగా ఉంటుంది. ఇప్పుడు చిన్న ప్రాజెక్టు నిర్లక్ష్యం చేసి వాటిని పూర్తి చేయకుండా కరువు ప్రాంతాలను గాలికి వదిలేసి ఇప్పుడు భారీ ప్రాజెక్టులు అంటే కాంట్రాక్టులకు ఉపయోగపడతాయి. కాళేశ్వరం చూసాం కదా, అదే అనుభవం ఇక్కడ కూడా వస్తుంది. అలాగే విజన్ 47 అంటే 23 సంవత్సరాల లోపల ఏం సాధిస్తామని మేము ప్రజలు అడుగుతున్నట్టే. 5 ఏళ్లలో ఏం సాధిస్తావు? నువ్వు చెప్పిన 5 ఏళ్లలో షార్ట్ టర్మ్. నువ్వు 5 ఏళ్ళు నెక్స్ట్ కూడా అధికారంలో ఉన్నావు అనుకో, 5 ఏళ్ళు, ఆ తర్వాత కూడా నువ్వు ఉన్నావు అనుకో 5 ఏళ్ళు. మీరు 23 ఏళ్ళు అధికారంలో ఉన్నామని అనుకొని చేస్తే ఉపయోగం ఉంది? 5 ఏళ్ల తర్వాత ప్రజలు ఎన్నుకుంటే ఉంటారు. అది మళ్ళా తిరిగి మిమ్మల్ని ప్రజలు 5 ఏళ్ల తర్వాత ఎన్నుకోవాలంటే 5 ఏళ్లలో మీరు చేసి చూపెట్టాలి. అందుకని 5 ఏళ్లలో ఏం చేస్తారు, మీరు చేసిన వాగ్దానాలను ఎలా అమలు చేస్తారు అన్నదాన్ని మేము రేపు ప్రశ్నించబోతున్నాము. ఇప్పటి వరకు సూపర్ 6తో సహా ఎన్నికల హామీల మీద శ్రద్ధ లేదు, మాటలు తప్ప శ్రద్ధ లేదు. గ్యాస్ ఇచ్చామంటున్నారు, దానికి కూడా డబ్బులు పడలేదని చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, పెన్షన్ పెంచారు డబ్బులు, కానీ నిధులు పెంచలేదు, కోత పెడుతున్నారు. 25% నిబంధనలను అడ్డం పెట్టి వాళ్ళకి కోత విధిస్తున్నారు. కాబట్టి మార్పు ఏంటి? గత ప్రభుత్వానికి ఇప్పుడు మార్పు ఏంటి? ఇది ప్రజలు అడుగుతున్నారు. మా ప్రశ్న కాదు, ప్రజలు మేము ఎక్కడికి పోయినా అడుగుతున్న ప్రశ్న ఇది. అందువల్ల గత ప్రభుత్వం మీద కోపంతో, ఆగ్రహంతో నీకు అధికారం అత్యధిక మెజార్టీ ఇచ్చి మీకు ఉపజెబితే మీరు ప్రూవ్ చేసుకోవడానికి అవకాశాన్ని జార విడుచుకుంటున్నారు. ఇప్పటికే ప్రజల అసంతృప్తి పెరుగుతున్నది. దీన్ని గుర్తించాలి. గుర్తించడం లేదు. గుర్తించకపోతే వాళ్ళకే నష్టం. గుర్తించి ఎప్పటికైనా మీరు పాలసీలు సర్దిద్దుకొని ప్రజలకు తక్షణం మేలు చేసేటువంటి మీ వాగ్దానాల అమలు మీద కేంద్రీకరించండి అని చెప్పి మేము చెప్తున్నాం. సార్, ఒకటి భారతదేశంలో కమ్యూనిస్ట్ వచ్చి పుట్టి 104 సంవత్సరాలైంది. కొన్ని రాష్ట్రాల్లో మొన్నటి వరకు కమ్యూనిస్టు పార్టీలు పరిపాలన సాగించారు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలు చూసుకుంటే కోవూరు నియోజకవర్గం కూడా కమ్యూనిస్టులు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం క్రమేణా బలహీన పడుతుంది. ఆ లోపం ఎక్కడ అనుకుంటారు? దీనికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒక వేవ్ లాంటి ప్రపంచీకరణ అని సోవియట్ యూనియన్ కూలిపోయిన నేపథ్యంలో కమ్యూనిజం రాదు, సోషలిజం రాదు అనే ఒక అపనమ్మకం కొత్త తరంలో మిలీనియల్స్ అని మనం ఏదో 2000 సంవత్సరం తర్వాత వచ్చిన యూత్ ఉందో, ఆ యూత్లో వచ్చిన కొన్ని భ్రమలు, లేకపోతే ఈ సిస్టమ్ మీద ఉన్న నమ్మకం, దానివల్ల మేము ఒక తరాన్ని కోల్పోయాం. అందువల్ల బలహీనపడ్డాం. ఇప్పుడు మారుతుంది పరిస్థితి. అమెరికా లాంటి దేశమే మొత్తం తలుపులు మూసేసుకుని అమెరికా ఫస్ట్ అంటుంది. ట్రంప్ అమెరికా ఫస్ట్ అన్నాడో లేదో, ఆంధ్ర ఫస్ట్ అని చంద్రబాబు నాయుడు, ఇండియా ఫస్ట్ అని మోడీ అనేస్తున్నారు.
మరి ఏమైంది మీ ప్రపంచీకరణ? ఫెయిల్ అయిందని కదా లెక్క. ఇప్పుడు అమెరికాలో ఉండే మన ఇండియా వాళ్ళు, తెలుగు వాళ్ళు అక్కడ భద్రంగా ఉంటారో లేదో తెలియదు, వెనక పంపిస్తారో లేదో తెలియదు, అభద్రతా భావంతో ఉన్నారు. ఇంతకుముందు జాయిగా హాయిగా ఎగురుకుంటూ ఎగిరే వాళ్ళు అందరూ ఈరోజు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏమిటిది? ఫెయిల్యూర్ కాదా? కాబట్టి సిస్టమ్ ఫెయిల్ అయింది. సిస్టమ్ ఫెయిల్యూర్ ఎప్పుడైతే అయిందో మరలా యూత్లోకి పోయి కూడగట్టి కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడడానికి అవసరమైన భౌతిక నేపథ్యం ఈరోజు ఏర్పడుతుంది. అందువల్ల గతంలో ఉన్నటువంటి భౌతిక పరిస్థితి వేరు, ఈరోజు భౌతిక పరిస్థితి వేరు. అయితే మేము ఈ కాలంలో పార్టీ ఎప్పుడైతే ప్రజలు బలహీనపడ్డామో నిర్మాణం ఇది కూడా కొంచెం బలహీనపడింది. ఇప్పుడు మరలా దాన్ని పటిష్టం చేసుకోబోతున్నాం. నిర్మాణాన్ని పటిష్టం చేసుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళితే తిరిగి మరలా పూర్వ రోజులు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ఖచ్చితంగా మేము ఎక్కడికి పోతున్న ఈ మహాసభల సందర్భంలో వాళ్ళందరూ అడుగుతున్నారు, మీరు ఉండాలి. ఇతర పార్టీలో ఉండేవాళ్ళు, మా పార్టీ కాదు, ఇతర పార్టీలు మీరు ఉండాలి, మీరు ప్రశ్నించాలి, మీరు పోరాడాలి, అప్పుడే ఈ ప్రభుత్వాలు అదుపోతాయి. మీరు లేకపోతే వీళ్ళకి ఇది కూడా ఉండదు. ఇప్పుడు అసెంబ్లీలో పార్లమెంట్లో కమ్యూనిస్టు బలహీనపడిన ఫలితం అనుభవిస్తున్నాం. అందుకని కమ్యూనిస్టులు రావాలనే కోరిక ఇతర పార్టీల్లో ఉండే ప్రజల్లో ఉంది. ఇతర పార్టీల్లో కూడా కమ్యూనిస్ట్ అభిమానులు చాలామంది ఉన్నారు. అందుకని రాబోయే రోజులు మంచి రోజులని మేము భావిస్తున్నాం. అంటే కమ్యూనిస్టుల్లో పార్లమెంటు ద్వారా రాజ్యాధికారం తేవచ్చు అనేది ఒక భాగం అయితే, ఇంకో భాగం తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం తెస్తామని వాళ్ళు చాలా ప్రాణాలు పోయాయి, బాగా నష్టపోతున్నారు, మేధావులు సైతము ఇది సాధ్యపడదు అంటున్నారు. ప్రజెంటు కమ్యూనిస్టు సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజా సంఘాలు అలాంటివి ఉండేవి. వీళ్ళు కూడా ఏంటంటే గతంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సంఘాలు లాంటి ఉండేవి, బాగా ఒక విప్లవాత్మకమైన ఒక సమస్య మీద గళం ఇప్పేది. ఇప్పుడు క్రమేణా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ పార్టీ పూర్తిగా కనుమరుగైపోతుంది. ఆ రెండు పార్టీలు మాత్రమే భూస్వామ్య పార్టీలే కనిపిస్తున్నాయి. ఈ లోపం కూడా మీరు సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి ఈ సభలో? అంటే కనుమరుగయ్యాము అనే దాంతో నేను ఏకీభవించడం లేదు. బలహీనపడ్డాం, ప్రజల పునాది తగ్గింది, కానీ పార్టీ నెట్వర్క్ ఇంటాక్ట్గా ఉంది. నెట్వర్క్ ఉంటే తర్వాత మరలా ప్రజల్ని గెలుచుకోవటం సులభం అవుతుంది. అలాగే ఈ కమ్యూనిస్ట్ ఉద్యమం యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి అపనమ్మకాల విశ్వాసాలు వీటిని క్రమంగా ఇప్పుడు అవి వైదొలుగుతాయి. ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీ రాబోయేటువంటి రోజుల్లో కొన్ని మెథడ్స్ మారుతున్న పరిస్థితులకి, మెయిన్గా మెథడ్స్ సిస్టమ్ సిద్ధాంతాల్లో మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. సిద్ధాంత ఫెయిల్యూర్ కాదు ఇది. అందుకని ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారనేటువంటి నమ్మకం అయితే మాకుంది. ఈ సభలకు కేంద్రం నుంచి ప్రధానంగా ఎవరెవరు రాబోతున్నారు? కేంద్రం నుంచి పాలిట్ బ్యూరో సభ్యులు ఎంఏ బేబీ, బివి రాఘవులు గారు, ఆర్ అరుణ్ కుమారు వస్తున్నారు. ఇద్దరు పాలిట్ బ్యూరో మెంబర్లు, ఒకరు సెక్రటరీ మెంబరు. అలాగే ఇతర అతిథులు కూడా కొంతమంది ఢిల్లీలో ఉన్న తెలుగు వాళ్ళు కూడా కొంతమంది మేము ఆహ్వానిస్తాం. కేంద్ర కమిటీ సభ్యులు పుణ్యవతి గారు, హేమలత గారు ఇలాంటి వాళ్ళని కూడా మేము ఆహ్వానించాము. అలాగే ఇక్కడ మన రాష్ట్రంలో 500 మంది ప్రతినిధులు, ఎన్నికైన ప్రతినిధులు అందరూ కూడా మేము సెలెక్ట్ చేసిన వాళ్ళు కాదు, అక్కడ స్థానిక పార్టీ కార్యకర్తలే ఎన్నుకున్నటువంటి, ఎంపిక చేసుకున్నటువంటి కార్యకర్తలు. డెమోక్రటిక్ ప్రాసెస్లో ఈరోజు పార్టీ పనిచేస్తుంది. కింద నుంచి పైదాకా ఎన్నికలు పెట్టి విధానం కూడా మేము పార్టీ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీలో మేము నిర్ణయించి వద్దాం. మహాసభల్లో చర్చిస్తాం. మహాసభల్లో చర్చించడానికి వీలుగా ముందే నివేదికలు కూడా ప్రజల్లోకి విడుదల చేస్తున్నాం. ఆల్ ఇండియాది రేపు 1వ తేదీ విడుదల చేయబోతున్నాం. రాజకీయ చర్చ ఆ సందర్భంలో జరుగుద్ది. అందుకని ప్రజాతంత్రయుతంగా జరిగే నిజమైన ప్రజాస్వామ్య పార్టీ ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అని మేము చెప్పుకోగలం. ఇది నామినేటెడ్ సంస్కృతి లేదు ఇందులో, పైనుంచి అధిష్టాన సంస్కృతి లేదు దీంట్లో. అటువంటి ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళు ఈ 3 రోజులు ప్రతినిధులుగా రాబోతున్నారు. సార్, కేంద్రంలో రాష్ట్రంలో గళం ఎక్కడైనా తప్పు జరిగితే గళం ఇప్పిన వాళ్ళ ఇంట్ల మీద దాడి, అతను హత్యలు చేయడము, అదేవిధంగా తాజాగా గుంతకల్లో ఒక రిపోర్టరుని కూడా రైల్వే ట్రాక్ మీద చంపుతామని కూడా బెదిరించడము, అదేవిధంగా జర్నలిస్టులకు కూడా స్వేచ్ఛ లేదు. ఈ సభలో ఏమైనా జర్నలిస్టులకు స్వేచ్ఛ మీద ఏమైనా చర్చించే అవకాశాలు? పత్రికా స్వేచ్ఛను, ప్రజాస్వామ్య పౌర హక్కులను కాపాడటం అనేది పార్లమెంటు ప్రజాస్వామ్యంలో అది ఒక ప్రాణవాయువు లాంటిది. పార్లమెంటు ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ ప్రాణవాయువు లాంటిది. దాన్ని పాలకులు ఎవరు వచ్చినా వాళ్ళ ఆగ్రహం ముందు మీడియా మీద చూపిస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి నచ్చని విభేదించే వార్తలు రాయటానికి సహించరు. తప్పు ఉంటే తప్పు రాస్తే ఖండించవచ్చు, లేదా అవసరమైతే వాళ్ళు పరువు ప్రతిష్టలు కేసులు వేసుకోవచ్చు, లీగల్గా ఫైట్ చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. అంతే తప్ప హుంకరించి రైలు పట్టాల మీద పడుకోబెట్టడం చాలా దారుణమైనటువంటి కామెంటు. అది మొరటగా చేసిన కామెంటు. కానీ ఆచరణలో ఈ అణిచివేతనం జరుగుతుంది. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆన్లైన్లో భిన్నాభిప్రాయాలు, ఒక ఫోటో విమర్శిస్తూ ఫోటో పెట్టినా సరే, అమ్మాయిని బెంగళూరులో మనం చూసాం, అక్కడ అమ్మాయిని తీసుకుపోయి 19 సంవత్సరాలు కూడా నిండిన అమ్మాయిని తీసుకుపోయి
అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోబెట్టారు నైట్ కూడా. ఇటువంటి దేశంలో చాలా చోట్ల జరుగుతున్నాయి. మోడీ అసలు అసహనం అనేది ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్కృతిలో ఓ భాగం అయిపోయింది. ఇక్కడ విహెచ్ వాళ్ళు సభ పెట్టారు, మాకు ఇంకా సహనం లేదు, మేము సహనంతో కోల్పోయామని చెబుతున్నారు. సహనం అనేది భారతీయ సంస్కృతిలో భాగం, ప్రజాస్వామ్యానికి ప్రాణం అది. అందుకని పౌర హక్కులు, ప్రజాస్వామ్య హక్కులను ఈరోజు దేశవ్యాప్తంగానే అణిచివేసేటువంటి సంస్కృతి మోడీ పరిపాలన మొదలైంది. కాబట్టి ఖచ్చితంగా మహాసభలో ప్రజాస్వామ్య హక్కుల మీద కూడా చర్చ జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదే 27వ మహాసభల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పాలన మీద, అదేవిధంగా హక్కుల మీద కూడా చర్చించడం జరుగుతుంది. కేంద్ర స్థాయి నుంచి కూడా ఈ సభలకు సిపిఎం నాయకులు కూడా హాజరవుతున్నారని కూడా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గయాజ్ RTV నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.